ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా భారతీయులు ప్రతి పండుగను మలబార్తో జరుపుకుంటారు. ఎందుకంటే మలబార్ అందిస్తుంది అద్భుతమైన అవకాశాన్ని. ఇది మీ పండుగలను మరింత ప్రత్యేకంగా చేస్తుంది. కాబట్టి ఇప్పుడు ఎక్కువ సేవింగ్, ఎక్కువ సంతోషాలు, ఎక్కువ సంబరాలు. ప్రతి పండుగకు మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల సర్వేలు గులాబీ పార్టీకి గుబులు పుట్టిస్తున్నాయట. ఉప ఎన్నిక షెడ్యూల్ రాకముందు నుంచే ప్రధాన పార్టీల కంటే ముందుగానే నియోజకవర్గంలో రంగంలోకి దిగిన బీఆర్ఎస్కు క్షేత్రస్థాయిలో అనుకూల పవనాలు వీయడం లేదనే చర్చ జోరుగా నడుస్తోందట. డివిజన్ల వారీగా నిర్వహిస్తున్న సర్వేలు గులాబీ నేతలకు టెన్షన్ పుట్టిస్తున్నాయట. గులాబీ పార్టీకి సర్వేల భయం పట్టుకుందట. జూబ్లీహిల్స్ లో ప్రజల నాడు తెలుసుకునేందుకు చేస్తున్న సర్వేలు బీఆర్ఎస్ పార్టీకి గ్రాఫ్ రోజురోజుకు తగ్గుతుందనే ప్రచారం జోరుగా నడుస్తుందట. 6 ఉప ఎన్నికల ప్రచారం మొదలుపెట్టినప్పుడు బీఆర్ఎస్ కు ప్రజల నుంచి మంచి స్పందన వచ్చినట్లు సమాచారం. ప్రజల్లో ఇంకా పెంచుకునేందుకు బీఆర్ఎస్ విస్తృత ప్రచారం నిర్వహిస్తుంది. కాంగ్రెస్ హామీల వైఫల్యాలపై గ్యారంటీ కార్డులను ముద్రించి ఇంటింటికి పంపిణీ చేస్తోంది. ఉప ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తర్వాత పార్టీ గ్రాఫ్ పై సర్వేలు నెగిటివ్ గా వచ్చిందనే గుసగుసలు వినిపిస్తున్నాయట. నెల రోజులకు ముందు అన్ని పార్టీల కంటే బీఆర్ఎస్ గ్రాఫ్ ఎక్కువగా ఉన్నట్లు పార్టీ నేతలు చెప్పుకున్నారట. అయితే తాజాగా నిర్వహిస్తున్న సర్వేలో గ్రాఫ్ పడిపోయినట్లు పార్టీ నేతలే అభిప్రాయం వ్యక్తం చేసినట్లు ప్రచారం జరుగుతుందట. పార్టీ గ్రాఫ్ రోజురోజుకు పడిపోతుందని చెప్తున్న నేతలే పలు సందర్భాల్లో అభిప్రాయపడుతున్నట్లు సమాచారం. ఉప ఎన్నికల్లో గెలుపును బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ప్రచార శైలిపై ఎప్పటికప్పుడు మార్గనిర్దేశం చేస్తున్నారు. అందుకోసం వార్ రూమ్ను సైతం ఏర్పాటు చేశారు. ఏ డివిజన్లో ప్రచారం వెనుకబడ్డాం, ఎలా ముందుకెళ్లాలి, ప్రజలను ఎలా ఆకట్టుకోవాలనే దానిపై ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో నేతలకు సూచనలు చేస్తున్నారు. అయినప్పటికీ బీఆర్ఎస్ పార్టీకి సర్వేల్లో ఆశించిన స్థాయిలో గ్రాఫ్ పెరగకుండా తగ్గుతూ ఉండడంపై సమాలోచన చేస్తున్నారట. ఏం చేస్తే బీఆర్ఎస్ కు ప్రజలు ఆకర్షితులవుతారు, ఏ హామీలివ్వాలి తదితర అంశాలపై చర్చిస్తున్నట్లు సమాచారం. ఈ 20 రోజుల్లో జూబ్లీహిల్స్ ఎన్నిక ఉండడంతో ఎలాంటి ప్రణాళికలతో ముందుకెళ్తారనేది ఆసక్తి నెలకొంది. కాంగ్రెస్ పార్టీ ఆచితూచి అభ్యర్థిని ప్రకటించింది. సర్వేలు చేసి మరీ నవీన్ యాదవ్ను ప్రకటించి ప్రచారంను విస్తృతం చేసింది. బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడం, స్లమ్ ఏరియాలు ఆదరణ ఉండడం, మైనార్టీ వర్గాలతో పరిచయాలు ఉండడంతో ఆయనకు మంచి స్పందన వస్తుంది. అయితే బీఆర్ఎస్ పార్టీకి ఇది ఊహించని దెబ్బ తగిలినట్లయిందని టాక్. సెంటిమెంట్ తో పాటు గోపీనాథ్ చేసిన అభివృద్ధి పనులపైనే గులాబీ నేతలు నమ్మకం పెట్టుకున్నారు. అయితే ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉండడం, ఎంఐఎం సైతం కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతు ఇస్తుండడంతో బీఆర్ఎస్ పార్టీ ఉక్కిరిబిక్కిరవుతుందట. దీనికి తోడు వామపక్షాలు ఎంఐఎం మద్దతును సైతం కాంగ్రెస్ కూడగట్టుకోవడంతో అదనపు బలం వచ్చినట్లయింది. దీంతో బీఆర్ఎస్ ఒంటరి పోరు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రభుత్వ వైఫల్యాలు అస్త్రంగా బీఆర్ఎస్ వెళ్తున్నప్పటికీ ప్రజల నుంచి ఆశించిన స్థాయిలో స్పందన రావడం లేదని సమాచారం. ఈ పరిస్థితుల నేపథ్యంలో ప్రజల్లోకి ఏ సెంటిమెంట్తో వెళ్లాలనే దానిపై తర్జన భర్జన పడుతుంది. బీఆర్ఎస్ పార్టీ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని డివిజన్లలో సర్వేలు నిర్వహిస్తుంది. ప్రజల నాడిని తెలుసుకుంటుంది. అందులో భాగంగానే ప్రజలను మోటివేషన్ చేయాలని భావిస్తుందట. తెలంగాణ భవన్ వేదికగా సర్వే టీంలతో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ భేటీలు నిర్వహిస్తున్నారు. ఒక్కో డివిజన్లో పార్టీ పరిస్థితి, ఏం చేస్తే అక్కడి ఓటర్లను ఆకట్టుకోవచ్చని అంశాలపై చర్చిస్తున్నారట. ఆ భేటీలో బీఆర్ఎస్ గ్రాఫ్ కు సంబంధించిన ఎప్పటికప్పుడు సమాచారాన్ని పార్టీ పెద్దల దృష్టికి తీసుకువస్తున్నాయట. మరోవైపు నియోజకవర్గానికి చెందిన స్థానిక నేతలు, సీనియర్ నేతలు సైతం కలిసి పనిచేయడంలో కొంత గ్యాప్ ఉన్నట్లు సమాచారం. నాకెందుకులే, నాకు పార్టీ ప్రియారిటీ ఇవ్వనప్పుడు ప్రచారం చేసి ఏం లాభం అనే ధోరణిలో ఉన్నట్లు సమాచారం. ఇలాగే కొనసాగితే బీఆర్ఎస్ పార్టీ గెలుపుపై ప్రభావం పడే అవకాశం ఉందని నేతలే అభిప్రాయపడుతున్నారట. నామినేషన్ల గడువు ముగియగానే ప్రచారంలో మరింత స్పీడ్ పెంచేందుకు వ్యూహరచన చేస్తుంది బీఆర్ఎస్. అప్పటికి గ్రౌండ్లో ఉన్న మైనస్లను అధిగమించేందుకు కార్యాచరణ చేస్తున్నారట గులాబీ నేతలు.